యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. నువ్వు యథార్థవంతుడవైతే ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది. నువ్వు యథార్థవంతుడవైతే నీకు చీకటిలో వెలుగు పుడుతుంది. నువ్వు యథార్థవంతుడవైతే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు యథార్థవంతుడవైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు యథార్థవంతుడవైతే నీ గుడారం వర్ధిల్లుతుంది. నువ్వు యథార్థవంతుడవైతే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు యథార్థవంతుడవైతే నీవు సమస్య నుండి విమోచింపబడతావు. నువ్వు యథార్థవంతుడవైతే నీ మార్గములన్నీ సరళం చేయబడతాయి. హల్లెలూయా. దేవుడు నీ మార్గములన్నీ సరళము చేయునుగాక. యోబును రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్లు నిన్ను నీ గుడారమును ఆశీర్వదించునుగాక. ఇక మీదట నీవు యథార్థవంతుడవై దేవుని కొరకు జీవించుదువుగాక. సకల ఆశీర్వాదములు నీ మీదికి వచ్చునుగాక. నీవు ఆరోగ్యంతో నింపబడుదువుగాక. ఆర్థికంగా వర్ధిల్లుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.